హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ట్రైన్ టికెట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. అండ్ మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫోన్లో ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ వెళ్ళండి. సర్చ్ బార్లో రైల్ వన్ అని క్లిక్ చేయండి. అక్కడ వచ్చిన ఫస్ట్ అప్లికేషనే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయ్యాక స్కిప్ కొట్టాక అక్కడ కింద మీకు డిఫరెంట్ యూజర్ అంటే మీరు కొత్త క్రియేట్ చేసుకోవడానికి, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి జస్ట్ పిన్ ఇస్తే సరిపోద్ది. నేను వన్స్ లాగిన్ అయ్యాక మీ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు రైల్వే ద్వారా వచ్చిన యాపే, రైల్వే వాళ్ళే క్రియేట్ చేశారు ఈ యాప్ అనేది. దీంట్లో మీకు రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ ప్లాట్ఫామ్ టికెట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ రిజర్వేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ అక్కడ రిజర్వ్డ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అక్కడ మీకు ఫ్రమ్ అడ్రస్ అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారో అండ్ మీరు ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ ఇచ్చాక కింద క్లాస్లో స్లీపర్ లేదా ఏసీ క్లాస్ కింద క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. స్లీపర్ ఆఫ్టర్ మీరు క్లాస్ ఇచ్చాక కింద జనరల్ అని ఉంటుంది. అది జనరల్లో ఉంచండి కోట. వన్స్ లాగిన్ అయ్యాక అక్కడ మీకు ట్రైన్స్ అన్నీ అంటే ఏ టైంకి ఏ ట్రైన్ ఉందని చూపిస్తుంది. పైన మీకు డేట్స్ కూడా ఇస్తుంది. పైన మీకు మీరు ఏ డేట్లో ట్రావెల్ చేయాలో ఆ డేట్ క్లిక్ చేసుకొని మీకు ఏ ట్రైన్ కావాలో ఆ ట్రైన్ క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసాక అక్కడ మీకు చూపిస్తుంది కదా స్లీపర్, థర్డ్ ఏసీ అలాగా. అక్కడ కింద అవైలబుల్ అని ఉంటే ఓకే, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. ఒకవేళ కానీ వెయిటింగ్ లిస్ట్ అని ఉంటే మాత్రం చేయకండి. అక్కడ వన్స్ క్లిక్ చేయగానే స్లీపర్ మీద ది ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ సోమలకోట టు దువ్వాడ అని వచ్చింది కదా, ఎస్ క్లిక్ చేయండి. వన్స్ ఎస్ క్లిక్ చేయగానే ప్యాసింజర్ డీటెయిల్స్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అక్కడ ఫుల్ నేమ్, యూజర్ ఫుల్ నేమ్ అంటే మొత్తం ఆధార్లో ఉన్నట్టే ఇవ్వక్కర్లేదు. జస్ట్ లెటర్స్ యూజ్ చేయండి చాలు, అంటే మీకు వెరిఫికేషన్కి అంతే. అక్కడ మీ ఏజ్ కూడా ఇవ్వాలి. ఏజ్ ఇచ్చాక కింద బెర్త్ ప్రిఫరెన్స్లో మ్యాక్సిమం అవైలబిలిటీ అంటే సీట్స్ అవైలబిలిటీ తక్కువ ఉంటే నో ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ 50 అబోవ్ ఉంటే కనుక మీకు నచ్చింది ఇస్తే ఆటోమేటిక్గా అది వస్తుంది. నేనైతే ఇక్కడ నో ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నా. ఇచ్చాక పైన మీకు మెయిల్ ఆర్ ఫీమేల్ అని ఉంది కదా, మెయిల్ ఇచ్చి యాడ్ ప్యాసింజర్ కొడితే ఆటోమేటిక్గా ప్యాసింజర్ డీటెయిల్ వస్తుంది. కొంచెం కిందకి వెళ్ళగానే మీకు అడిషనల్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, దాంట్లో కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అన్నది ఆన్ చేసుకోండి. దానివల్ల మీకు స్లీపర్ బుక్ చేసుకున్న ఒకవేళ ఏసీలో స్పేస్ ఉంటే మీకు ఏసీ క్యాబిన్లో ఇస్తాడు. ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పేజ్ అన్నది కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ట్రావెల్ ప్రీమియం అని ఉంటుంది. అది మ్యాక్సిమం ఎస్లోనే ఉంచుకోండి. ఎస్లో ఉంచుకున్నాక కింద మీకు రివ్యూ జర్నీ డీటెయిల్స్ అని ఉంది కదా, ఆ రివ్యూ జర్నీ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మొత్తం అక్కడ మీకు అవైలబిలిటీ ఉంది కదా, అవైలబిలిటీ అంటే 3 టికెట్స్ ఉన్నట్టు, అవైలబిలిటీ 3 ఉంటే మీకు అక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు ఇచ్చినవి కరెక్టా కాదని. కింద క్యాప్చా ఉంది కదా, అక్కడ సైడ్ ఏముందో సేమ్ అదే ఎంటర్ చేయండి. క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ కూడా చూసుకోండి, బై మిస్టేక్ స్మాల్ లెటర్స్ ఇచ్చేస్తే అవ్వదు. వన్స్ క్లిక్ చేసుకున్నాక అక్కడ మీకు ఫేర్ కూడా డీటెయిల్గా వస్తుంది, అంటే మీకు టికెట్ ఎంత పడుతుంది అన్నది. కింద బుక్ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక పేమెంట్లోకి తీసుకెళ్తుంది మిమ్మల్ని. అక్కడ యూపీఐ ఇవ్వచ్చు మీరు, లేదా కార్డ్ అలా యూజ్ చేయొచ్చు అదర్ పేమెంట్స్లో, లేదా మీరు వాలెట్లో యాడ్ చేసుకున్నా పే చేయొచ్చు. నేనైతే యూపీఐ ఇచ్చా. యూపీఐ ఇచ్చి పే యూజింగ్ యూపీఐ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మీకు అక్కడ యూపీఐ అంటే మీరు యాప్ ద్వారా మనీ పే చేస్తారా లేదా యూపీఐ ఐడి ఇస్తారా అని అడుగుతుంది. నేనైతే పే బై యూపీఐ యాప్ ఇస్తున్నా. వన్స్ ఇచ్చాక అక్కడ మీ యూపీఐ యాప్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఏ యాప్ నుంచి చేద్దాం అనుకుంటున్నారో ఆ యాప్ ఇస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా నేనైతే పేటిఎం ఇస్తున్నా. పేటిఎం ఇచ్చి వన్స్ ఓపెన్ కొట్టగానే మీ ఆటోమేటిక్గా మీ యాప్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది.
మీరు జస్ట్ పేమెంట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీ టికెట్ అనేది బుక్ అయిపోతుంది. బుక్ అయిపోయాక మీరు మీ బ్యాక్ అంటే యాప్‌లోకి వెళ్తే ఆటోమేటిక్‌గా అక్కడ మీకు టికెట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్‌రిజర్వ్డ్ అంటే జనరల్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది చూపిస్తున్నా. దీంట్లో ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇవ్వండి. నేనైతే ఫ్రమ్ అడ్రస్ విశాఖపట్నం టు అడ్రస్ హైదరాబాద్ ఇస్తున్నా. ఇచ్చాక ప్రొసీడ్ టు బుక్ అని క్లిక్ చేయండి. అక్కడ మీకనేది రూట్స్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇది దేనికంటే మీకు టికెట్‌లో ఆ రూట్‌లో వెళ్ళే ట్రైనే మీరు అయితే ఎక్కాలి. ఇక్కడ విశాఖపట్నం టు హైదరాబాద్ మధ్యలో ఉన్న స్టేషన్స్ అన్నీ డిస్‌ప్లే అవుతున్నాయి అక్కడ. అది చూసి సెలెక్ట్ చేయండి. మీరేది ఇచ్చినా నో ప్రాబ్లమ్. వన్స్ క్లిక్ చేసాక మీకిలా ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మెయిల్ ఎక్స్‌ప్రెస్ అంటే మీకు మాక్సిమం మెయిల్ ఎక్స్‌ప్రెస్ సరిపోద్ది. ఒకవేళ సూపర్ ఫాస్ట్ అయితే సూపర్ ఫాస్ట్ ఇవ్వండి. సూపర్ ఫాస్ట్‌కి ₹15 ఎక్స్‌ట్రా అవుతుంది. లేదా మీరు అక్కడ ట్రైన్ టైప్స్ చూడొచ్చు. అండ్ దీంట్లోకొచ్చేసరికి మనకి అడల్ట్స్, చైల్డ్స్ ఉంటుంది గదా! మీరు ఎంతమంది అడల్ట్స్ ఎళ్తున్నారో అది మీరు అక్కడ ప్లస్ అండ్ మైనస్ చేసుకోవచ్చు. అండ్ టికెట్ ఫేర్ వచ్చేసరికి అడల్ట్స్‌కి అయితే ₹100, చిల్డ్రన్స్‌కి అయితే ₹50. ఇది మనకి బయట తీసుకున్న సేమే ఉంటుంది. మీరు అక్కడ కింద ఫేర్ కూడా చూడొచ్చు. అడల్ట్ క్లిక్ చేయగానే 230 వచ్చింది. వన్స్ పేమెంట్‌లోకి వెళ్ళగానే అక్కడ మీరు పేమెంట్ మెథడ్ క్లిక్ చేసుకొని యూపీఐ గానీ, కార్డ్ గానీ పేమెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ టికెట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఈ లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి ప్లాట్‌ఫామ్ టికెట్. ఇది చాలా ఈజియెస్ట్ వే. మీరు జస్ట్ దాంట్లోకి వెళ్ళి మీరు ఏ స్టేషన్ అయితే ఆ స్టేషన్ ఇస్తే ఏ ప్లాట్‌ఫామ్ టికెట్ అయినా ₹10 చార్జ్ చేస్తారు. కింద మీరు ఎంతమంది పర్సన్స్ అయితే అంతమంది ప్లస్ చేసుకొని పే చేయగానే టికెట్ అనేది ఇలా మీకు డిస్‌ప్లే అవుతుంది. జస్ట్ ఈ టికెట్ చూపిస్తే చాలు. మీకు దీంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మీ ట్రైన్ ఎక్కడుందని సెర్చ్ చేసుకోవచ్చు. పీఎన్ఆర్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. కోచ్ పొజిషన్స్, మీ ట్రైన్ ఎక్కడుందో ట్రాక్ చేసుకోవచ్చు. ఫుడ్ బుక్ చేసుకోవచ్చు. మన వీడియో గనక మీకు యూజ్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.